నెక్స్ట్ ఇంటర్వ్యూ నాకు ఐడియా ఉంది, మీకు 1 అవర్లో మీకు ఇంటర్వ్యూ ఉంది, నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత ఇంకో లేదండి, లేదు, నేను కంప్లీట్గా తొందరగానే నేను పంపించేస్తాను. చాలా కాన్షియస్గా మీ అడిగిన ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నారు. యా, దట్స్ ట్రూ. సో మీరు చదువుకునేటప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు డైరెక్టర్ అయినప్పుడు కానీ నేను ఇలాంటి సినిమాలు తీసి నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుని మీ మైండ్లో థాట్ ఏమైనా ఉందా? నాకు యాక్చువల్గా అంటే ఫిల్మ్ మేకర్కి ఒక గొప్ప అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఒక 2.5 గంటలు ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి ఒక విషయం చెప్పడం అనేది. సో నాకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు లోపల ఉన్న ఇన్హిబిషన్స్ కానీ వాళ్ళు పడే కష్టాలు కానీ అవి వాళ్ళకి ధైర్యం ఇచ్చే సినిమా తీయాలని ఉంటుంది. అదే నాకు సినిమా ద్వారా చెప్పాలని ఉంటుంది. ముందు సినిమాలు అది చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు వరల్డ్ వార్ గురించి కావచ్చు, దేని గురించి అన్న అంటే ప్రతిదానికి ఒక సొల్యూషన్, అంటే ఒక ఫిల్మ్ అనేది ఒక సొల్యూషన్ లాగా ఉండాలనిపిస్తుంది నాకు. సో అట్లాంటిది చేయాలని చూస్తున్నా. మేబీ దానికి చాలా నాలెడ్జ్ కావాలి, చాలా స్క్రిప్ట్ రైటింగ్ కావాలి. చూడాలి ఫ్యూచర్లో నా నుంచి అట్లాంటివి వస్తాయేమో. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని, డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని ఎంతోమంది కృష్ణానగర్లోనండి, ఫిలిం నగర్లోనండి ఎంతోమంది చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అవును. ఒక ఆపర్చునిటీ రావాలంటే అంత ఈజీగా రాదు. ఎస్. మీరు ఫస్ట్ మూవీ, అందులోనూ ఫస్ట్ డెబ్యూ మూవీ మీకనే కాదు ఎవరికైనా సరే, అది కమర్షియల్గా హిట్ అవ్వకపోతే మళ్ళీ మన దగ్గరకు వచ్చి సినిమా పెట్టేవాళ్ళు, డబ్బు పెట్టేవాళ్ళు మళ్ళీ మనకి దొరకాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాలి. సో మీ విషయంలో ఏం జరిగింది అని అంటే మీరేం చెప్తారు? నాకు అదేం చాలా ఆపోజిట్ అయిందండి. అంటే నాకు జనరల్గా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయితే చాలా ఉంటుంది అనమాట, స్ట్రగుల్ కానీ అది కానీ. నాకు పోస్ట్ ప్రొడక్షన్లోనే నాగేశ్వర్ మెసేజ్ పెట్టిండు, ఇట్లా నేను ఎప్పటి నుంచో నీతో సినిమా వేద్దాం అనుకుంటున్నా, కలుద్దామని. పోస్ట్ ప్రొడక్షన్లో కలిసాను నాగేశ్వర్ని. తర్వాత సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ నాకు మెసేజ్ చేయడేమో అనుకుని నేను. బట్ దాంతో సంబంధం లేకుండా, లేదు మనం సినిమా చేద్దాం అనుకున్నాం కదా అని చెప్పి. దట్స్ నైస్ కదా. చాలా నైస్ అసలు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం సక్సెస్లో ఉంటేనే అవును మనం కనపడతాం అందరికీ, లేకపోతే ఈవెన్ స్వప్న కానీ ప్రియాంక కానీ అసలు ఎక్కడ కూడా ఒక ఫ్లాప్ డైరెక్టర్గా కానీ అసలు ఏం లేదనమాట. కథ నచ్చింది, మనం సినిమా వేద్దాం అనుకుంటున్నామని. అంటే చాలా ఒక జాయ్ఫుల్ అట్మాస్ఫియర్లో జరిగింది షూటింగ్. ఎక్కడ కూడా షూటింగ్ డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా కానీ ఎక్కడ కూడా అసలు వాళ్ళ లోపల ఇరిటేషన్ కానీ అదేం ఉండకపోయేది అనమాట. చాలా అందుకే మీకు ఆ ఎనర్జీ అనేది సినిమాలో వచ్చింది, మీకు అంత జాయ్ అనేది. ఆయన చెప్పినట్టు నవీన్ పోల్శెట్టి గారు ఏమన్నారంటే, మేము 3 జాతిరత్నాలు వేరంటే అసలు మా డైరెక్టర్ సూపర్ జాతిరత్నం, మామూలు రత్నం కాదు అని. ఓకే. సో ఎందుకన్నారు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఇంత రిజర్వ్ ఉన్నారంటండి బాబు, అడిగిన దానికి ఇంత ముక్క చెప్తున్నారు. నేను ఇప్పుడు ఎవరైనా కొంచెం అడిగితే కొంచెం మాట్లాడాలి కదా, అసలు ఇంత అడిగితే ఇంకా ఇంత మాట్లాడుతున్నారు మీరైతే. అసలు చచ్చిపోవాలి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే, మామూలు విషయం కాదు. లేదండి, మేము ఇప్పటికే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చినా, అందుకే. ఓకే, నేను అందుకే రిపీట్ అవ్వకుండా మాట్లాడుతున్నాను. మిగతా ఎక్కడా కూడా క్వశ్చన్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. దట్స్ ట్రూ. సో నాగాశ్విన్ గారితో కానీ మీ 3 జాతిరత్నాలతో కానీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? టెరిఫిక్ అండి. అసలు నాగాశ్విన్తో ఫస్ట్ అంటే అసలు నాగాశ్విన్ అంటే ఎక్కడ ఈగో అనేది ఉండదు అనమాట. అంటే నేను ప్రొడ్యూసరు ఏదైనా నాకు ఇన్పుట్ ఇచ్చినా ఫైనల్గా నా డిసిషను, అంటే మళ్ళీ నేను దాన్ని యాక్సెప్ట్ చేసినా కానీ వీడు నేను చెప్పినా కాబట్టి యాక్సెప్ట్ చేసినా, లేదు నిజంగా వీనికి నచ్చే యాక్సెప్ట్ చేసినా అని చెప్పి ఆలోచిస్తాడు. మళ్ళీ నన్ను 10 సార్లు అడిగిపిస్తాడు వేరే వాళ్ళ నుంచి, లేదు నిజంగా నాకు నచ్చే యాక్సెప్ట్ చేస్తున్నాను నేను అని చెప్పి. అట్లా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి నాగాశ్విని ఈ మూవీలో. తర్వాత నేను చాలాసార్లు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటా, కానీ ఆ మూమెంట్ రానియడనమాట. నేను చాలాసార్లు ఫోన్ చేసి అంటే వద్దు మస్తు మాట్లాడినా, ఫోన్ పెట్టేసి అంటూ ఉంటారు. సో నవీన్ రాహుల్ దర్శన్ అంటే చాలా వాళ్ళతో మీకు డే 1 నుంచి చాలా ఒక ఫ్రెండ్లీ వైబ్ వచ్చేస్తుంది మీకు. ఎక్కడ కూడా చాలా మ్యాజికల్గా జరిగింది షూటింగ్ అంతా. ఒక్కొక్క డైలాగ్ ఈ చివరికి ఫోకస్ పుల్లర్ దగ్గర నుంచి లైట్ బాయ్ వాళ్ళకు కూడా డైలాగ్స్ అనేవి పట్టేటోళ్ళు అనమాట. వాళ్ళు అంతా ఎంజాయ్ చేసేటోళ్ళు షూటింగ్. ఓకే. నవీన్ అయితే చాలా రేపు షూటింగ్ అంటే ఈరోజు దాన్ని డిస్కస్ చేయడము, దాన్ని బెటర్ చేయడము, ఇంకెట్లా చేద్దాం అని చెప్పి నవీన్ నిద్ర ఉండదు రేపు షూటింగ్ అంటే. చాలా నాకు నిద్ర ఉండేది కాదు. సో నేను ఫోన్ అప్పుడప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తాను నేను.
నవీన్ మామ నాకు టెన్షన్ వస్తుంది రేపు సీన్ ఏందని చెప్పి ఫోన్ చేస్తే నేను స్విచ్ ఆఫ్ చేసి పడుకునేటోని నేను. ఓకే. నెక్స్ట్ డే లేచి చెప్పేటోని ఇక అట్లా జరిగేది. నవీన్ గారు పాపం చాలా ఎమోషనల్ అయినట్టున్నారు కదా. చాలా నాగశ్విని పట్టుకొని ఏడ్చిండు. అదే నన్ను ఎందుకు పట్టుకొని ఏడవలేదని చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను. అచ్చా మిమ్మల్ని పట్టుకున్నారు. అచ్చా డైరెక్టర్ మీరు కదా. అట్లా అని కాదు, అంటే మా సెట్లో ఎవరు నన్ను పట్టుకొని ఏడవలేదు యాక్చువల్గా. ఎందుకు ఏడవలేదని మా యూనిట్ వాళ్ళందరికీ ఈరోజు క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకు నన్ను పట్టుకొని ఏడవలేదు. సూపర్ జాతిరత్వమైన మామూలు విషయం కాదు. ఓకే. అచ్చా మీరు చాలా బేసిక్గా చాలా సీరియస్ కామెడీ చేస్తారు. దట్స్ వాట్. ఇది నాకు అర్థమైంది. చాలా తక్కువ మాడతారు బట్ సీరియస్ కామెడీ ఉంటుంది, మామూలు కామెడీ ఉండదు. అమ్మ వాళ్ళు ఏమన్నారండి ఆఫ్టర్ దిస్? అందరు హ్యాపీ అండి. అంటే రిలీజ్ రోజు మార్నింగ్ అక్కడ సంగారెడ్డిలో చూసారు వాళ్ళు. అందరు ఫుల్ హ్యాపీ. మీ సిస్టర్స్, మీ బ్రదర్ సిస్టర్ ఏమన్నారు? అందరూ ఫుల్ హ్యాపీ సినిమా చూసి. హ్యాపీయా తిట్టారా? ఎందుకండి తిట్లా? ఎవరు ఏముందిరా మొత్తం నవ్వుకోవడం తప్ప సినిమాలో ఇంకేముందిరా అని ఎవరు అనలేదు. లేదు, నా నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఆ మాత్రం స్టోరీ ఎందుకు పెట్టినామని తిడితే అంతే తప్ప నా గురించి తెలుసు కదా వాళ్ళకి. ఓకే. సో ఆ మాత్రం కూడా స్టోరీ లేకుండా మొత్తం ఫుల్ కామెడీ రావడం ఉంది ఏంటి, నవ్వడం ఏంటి, వెళ్ళిపోవడం ఏంటి. అంతే అండి. ఓహో, అది బాగుంది. ఆ డైలాగ్ ఎవరిదండి? డైలాగ్ కూడా మీరు రాశారు అయితే? శత్రువుకి శత్రు మీరే రాశారు డైలాగ్స్? ఓకే. ఐ థాట్ మళ్ళీ అంటే డైరెక్షన్ కాకుండా మీరు డైలాగ్స్ వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చారేమో అనుకున్నాను. లేదండి, నేను డైలాగ్స్ ఈజీగా రాస్తానండి. బట్ స్క్రిప్ట్ వైజ్గా స్ట్రక్చర్ సెకండ్ హాఫ్ పెట్టిపోతుంది అట్లాంటివి నాకు కొంచెం ప్రాబ్లం. దానివల్లనే నేను రైటర్స్ని పెట్టుకుంటే, ఇప్పుడు సమర్ అని చెప్పి వైజయంతిలో అతను కూడా చాలా హెల్ప్ చేసాడు నాకు. సో నాకేంటంటే ఫ్రెండ్స్ ఉంటారు చాలామంది రైటర్స్, వాళ్ళతో నేను ముందు స్ట్రక్చర్ మీద కూర్చొని ఒకసారి ఇది స్ట్రక్చర్ ఇది ఫిక్స్ అయితే దాని మీద నేను డైలాగ్స్ ఈజీగా రాసేస్తాను అనమాట. ఓకే సరే. పెట్టే కూడా ఒక జోనరు, జాతిరత్నాలు ఇంకొక జోనరు. నెక్స్ట్ వచ్చే మూవీ ఏ జోనర్లో ఉండే అవకాశం ఉంది? అంటే రెండు ఉన్నాయండి. ఒకటి లవ్ స్టోరీ ఒకటి ఉంది, ఇంకోటి మార్షల్ ఆర్ట్స్ కామెడీ, అంటే జాకీ చాన్ స్టైల్లో మార్షల్ ఆర్ట్స్ కామెడీ ఒకటి ఉంది. ఓకే. బట్ రెండోది మాత్రం చాలా డిఫరెంట్గా ఉందండి, మామూలుగా లేదు. చాలా సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అది సెకండ్ది మాత్రం. నాకంటే మార్షల్ ఆర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఫ్యాసినేషన్ ఉండేది. జాకీ చాన్ కానీ స్టీఫెన్ చో కానీ చిన్నప్పుడు సెట్ మ్యాక్స్లో హిందీ డబ్బింగ్ సినిమాలు చూసి నేను కూడా ఏదైనా నూడిల్స్ సెంటర్కి పోయి నూడిల్స్ తిని నేను కూడా జాకీ చాన్ అని ఫీల్ అయిపోయాను అనమాట. నూడిల్స్ తిని. సో అట్లా. సో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టోరీ ఎప్పటి నుంచో చేద్దామని ఉంది నాకు, హ్యూమర్ తోటి. అది కుదిరింది, మధ్యాహ్నం చూడాలి, పిచ్ చేయాలి ఎవరికన్నా హీరోస్కి. అంటే ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారా మీరు? యాక్చువల్గా సుధాం ఏమైనా ఫన్ సీన్స్ వస్తాయేమో అని వెళ్ళిన కొన్ని రోజులు. ఓకే. 15 రోజులు స్టార్టింగ్ వెళ్ళిన, చాలా వెళ్ళలేదు. ఇక తర్వాత ఏమనుకున్నా, ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? బాడీ పెయిన్స్ భయపడి వెళ్ళలేదు? చాలా ఎనర్జీ కావాలి దానికి, చాలా. సో వెళ్ళలేదు. కొన్ని కామెడీ సీన్లు దొరికినాయి చాలా అని చెప్పి ఆపేసింది. ఆగండి, మీరు అక్కడికి వెళ్తే మీకు కామెడీ సీన్లు దొరికాయి? ఎలా అంటే మీరు చాలా డిఫరెంట్ ఉన్నారండి. నాకు అసలు మీరు ఎక్కడ దొరికారండి బాబు మీకు నిజంగా అసలు? అదే అంటే హీరో పెయిన్ కావచ్చు, ఎంత ఫన్నీ సీన్స్ జరుగుతాయి ఫస్ట్ టైం వాడు మార్షల్ ఆర్ట్స్కి వెళ్ళినప్పుడు, అట్లాంటి సీన్స్ నేను అనేది. ఓహో, సో ఆ సీన్స్ అని రాసి పెట్టుకున్నారు అయితే. సో నెక్స్ట్ మూవీ మోస్ట్లీ ఇదే పిక్ చేయొచ్చు మీరు? అదే అనుకుంటున్నాను నేను. ఇదే అనుకుంటే నేను అదే అనుకుంటున్నాను అండి. ఇంతే మొక్క చెప్పండి నాకు, అంతకన్నా అస్సలు ఎక్కువ చెప్పద్దు అస్సలు. అదే అనుకుంటున్నాను, చెప్పినా కదా మార్షల్ ఆర్ట్స్ అనుకుంటున్నాను. అంటే లవ్ స్టోరీ కూడా రాసిన, నవీన్తోని ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది నాకు కంప్లీట్గా. చెప్పినా కూడా నవీన్కి, చూడాలి మరి ఇద్దరికి నచ్చి ముందుకు పోతే అది ఎక్కడ దాకా వస్తుందో.